కాశీలో ఎందుకు అన్నదానానికి అంత విశిష్టత? కాశీలో అన్నదానానికి ఎందుకు విశిష్టత అని అంటే, అన్నపూర్ణాదేవి కదలి వచ్చింది కాబట్టి ఆ తల్లికి మనం ఏమన్నా సమర్పించుకుంటే మన ఒడి నింపేసి తల్లి ఎప్పుడు నిత్యము మనని పూర్తిగా పూర్ణంగా ఉంచుతుంది అని. అన్నపూర్ణ అంటే సదాపూర్ణ అని కదా చెప్పారు. కాబట్టి మనం కూడా ఎప్పుడు పూర్ణంగా, పూర్ణం అంటే ఒక్క భోజనమే కాదండి, ఆనందంగా ఉండడంలో పూర్ణత్వం ఉండాలి, సౌభాగ్యంలో పూర్ణత్వం ఉండాలి, మిత్రులలో పూర్ణత్వం ఉండాలి, జ్ఞానంలో పూర్ణత్వం ఉండాలి, అన్నిట్లో పూర్ణంగా సంపూర్ణంగా సంతోషంగా ఉండగలిగే శక్తి అమ్మవారు మనకు అందిస్తుంది. కాబట్టి ఆ తల్లిని కొలుచుకున్న వాళ్ళు ఇది లేదు అని అనుకున్న దాఖలాలు లేవు. నా మిత్రులు కూడా చాలామంది కాశీ వెళ్ళి వచ్చినప్పుడు అన్నపూర్ణది చిన్న విగ్రహం కొనుక్కొచ్చుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎవరు వచ్చినా అన్నదానం చేస్తూనే ఉన్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ రకమైనటువంటి శక్తి ఆ తల్లి ఇస్తుంది. అంటే చాలామందికి కూడా అన్నపూర్ణేశ్వరి ఎక్స్పీరియన్స్లు ఎలా ఉంటాయంటే 10 మందికి వండిన అన్నాన్ని ఎన్నో వేల మందికి వడ్డిస్తూ ఉంటారు. దాని అన్నపూర్ణ సిద్ధిని పొందినటువంటి కాశిరెడ్డి నాయన ఎంతమందికి ఆంధ్ర రాష్ట్రంలో అన్నదానాన్ని చేశారు. వారి యొక్క చేతి స్పర్శ తగిలిన వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు అన్నదానాలు చేస్తున్నారు. వారి ఫోటో పెట్టుకొని జిల్లెళ్ళమూడి అమ్మ, వారు ఫోటోలు పెట్టుకొని చేసేస్తున్నారు. జిల్లెళ్ళమూడి అమ్మ ఫోటో పెట్టినా కానీ అన్నదానానికి కరువు లేకుండా నెరవేరుతుంది. ఆ సిద్ధిని పొందిన వాళ్ళకి అలా ఉంటే నిజమైన అన్నపూర్ణేశ్వరికి ఎంత ఉంటుంది. అవునండి. అయితే కాశీ అనగానే కాలభైరవుడు అంటారు. కాలభైరవుడికి కాశీకి ఉన్న సంబంధం, విశిష్టత. కాశీ కాలభైరవుడు కాశీ నగరానికి రక్షగా ఉంటాడు అని అంటారు. కాశీలోకి వెళ్ళడానికి పరమశివుడు అనుగ్రహించిన, కాలభైరవుడు అనుగ్రహించకపోతే, ఆయన గనక మనకి అనుజ్ఞ ఇవ్వకపోతే మనం కాశీలో కాలు పెట్టలేం. కాబట్టి కాశీకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ముందుగా కాలభైరవుడిని ప్రసన్నం చేసుకోవాలి. ఆయనను తలుచుకొని ఆయనకి నమస్కారం చేసి అప్పుడు ప్రయత్నాలు చేస్తే అవుతాయి అని అంటారు. మీకు తెలిసే ఉంటుంది. చూడండి, మనము కాశీయాత్ర చేసి వచ్చిన తర్వాత పూర్వము వాళ్ళ విలేజ్లోకి, ఆ టౌన్లోకి ఎంటర్ అవుతూ ఉంటేనే వాళ్ళు వెంటనే అన్నదానానికి దానికి కూడా అన్న వితరణ అంటారు. వాటిని పిలిచి చేసినప్పుడు గారెల దండ తీసుకొని వచ్చి కుక్కకి, ఆ ఊళ్ళో కుక్కలకి వేస్తూ ఉంటారు మెళ్ళో. కాలభైరవుడిని నమస్కరించుకొని చేయడమే అది. కాలభైరవుడి అనుగ్రహం ఉంటే కాశీలోకి వెళ్ళగలరు, లేకపోతే కాశీలోకి అడుగు పెట్టలేరు. కాబట్టి ముందుగా మనం ప్రసన్నం చేసుకోవాల్సింది, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా ఆ పద్ధతి ఉంది కదా, లోపలికి వెళ్ళాలంటే గేట్ కీపర్ మనం లోపలికి వెళ్ళనివ్వాలి. మన దగ్గర టికెట్ ఉన్నా, వివిఐపి పాస్ ఉన్నా గేట్ కీపర్కి నచ్చకపోతే మనం కాసేపు ఆపేస్తారు. కాబట్టి అలాగా కాశీ నగరానికి ఆయన రక్షగా ఉంటారు. ఆ కాలభైరవుడు మహాదేవుడి అంశే అయినప్పటికీ కూడా ఆయనని మనకి విడిగా అష్టోత్తరాలు అవి ఉన్నాయి. వాటి ద్వారా మనం ఆయనను ప్రసన్నం చేసుకొని, నేను కాశీలోకి రావాలి స్వామి, నన్ను అనుగ్రహించు అని చెప్పి ముందు ఆయనని ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. కాలభైరవుడు తప్పకుండా కాశీకి వెళ్ళిన వాళ్ళు ఏవి చూసినా చూడకపోయినా కాలభైరవుడిని కూడా దర్శించుకుంటారు. అక్కడ మెయిన్గా నూనెతో అభిషేకం చేస్తారని నాకు తెలియదు అక్కడికి వెళ్ళేంత వరకు. అక్కడ నూనె పెద్ద కుండం పెట్టారు, మనం తీసుకొని వెళ్ళి స్వామికి అర్పించమని నూనె అక్కడ ఇచ్చేసి వాళ్ళు నల్ల దారం ఒకటి ఇస్తారు. ఆ దారం తీసుకొని కాలభైరవుడి గుర్తుగా దాన్ని కట్టుకొని వస్తారు వెళ్ళిన వాళ్ళు అక్కడికి. అది నాకు తెలిసి నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎవరికైనా ఏదైనా అడ్డాలు వస్తున్నా, ఏదైనా పని చేయడానికి సమస్యలు వస్తున్నా ఆ దారం కట్టుకుంటే తగ్గిపోతాయి, అన్నీ తొలగిపోతాయి అని కూడా చెప్పారు. విఘ్నాలన్నింటినీ కూడా తొలగిచ్చేస్తాడు భైరవుడు అని. కాశీ అనగానే సాక్షి గణపతి, డిండి గణపతి అంటారు. ఆ యొక్క డిండి గణపతి ఆ యొక్క విశిష్టత ఏంటి? మనకి ముందు గణపతిని విఘ్నాలు తొలగించుకోవడం కోసం గణపతిని మనం నమస్కారం చేసుకుంటాం కదా. కాశీలో మాత్రం మనం వెళ్ళాము స్వామివారికి తెలియాలి అని అంటే గణపతిని దర్శించుకొని ఆయనకు నమస్కారం చేసుకొని, స్వామి మేము వచ్చాము, మా గురించి స్వామివారికి విన్నపించండి అని చెప్పాలట. అందుకని గణపతిని నమస్కరించుకోవాలి అని అంటారు. అదే కాకుండా నేను గమనించింది ఏంటంటేనండి, కాశీలో గణపతి శివుడి విగ్రహాలు ఎన్నున్నాయో గణపతి విగ్రహాలు అన్నున్నాయి. అసలు కాశీలో చిన్న చిన్న వీధులలో తిరుగుతూ ఉంటే ప్రతి ఇంటి మీద ఒక గణపతి, ప్రతి సందు మొదట్లోనూ ఒక చిన్న గణపతి గుడి, కొంతమందికి వాళ్ళ ఇళ్లలోనే చిన్న చిన్న గుళ్ళలో గణపతి, శివుడు, అలా అసలు ప్రతి ఇంట్లోనూ ఒక చిన్న గుడి.
మామూలుగా అంటే మా దేవాలయం మనం చిన్న దేవుడి మండపం పెట్టుకుంటాం కానీ ఇంట్లోనే ఒకటి గుడిలా కట్టుకొని గుళ్ళోనే గణపతిని పెట్టుకోవడం మాత్రం నేను వారణాసిలోనే చూశాను. అలాగే మొన్న రీసెంట్గా మన కారిడార్ చేస్తున్నప్పుడు కూడా ఎన్ని గుళ్ళు బయటపడ్డాయి, ఎన్ని శివలింగాలు బయటపడ్డాయి. అంటే అది ఆల్రెడీ ఉన్న గుళ్ళు, వాళ్ళు దాని గురించి కూడా వేరే ఏదో కథలు చెప్తారు కదా. అప్పుడు మొగలాయిలు వస్తున్నారు, వాళ్ళ నుంచి రక్షించుకోవడం కోసం అలా అడ్డంగా కట్టేసుకున్నారు సన్న సందులు అని. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ గుళ్ళు ఇవి 40 గుళ్ళు బయటికి రావడం పక్కన ఉంచితే వాళ్ళు సొంతంగా ఎవరింటికి వాళ్ళు ఒక చిన్న గుడి కట్టుకున్నారు. వాళ్ళు కట్టిన గుళ్ళే అవి. వాళ్ళు ఎలా కట్టారంటే అక్కడ ఇళ్ళు ఎలా ఉన్నాయంటే గుడి పక్కనే చిన్న గుడి పక్కన ఇల్లు, మామూలు ఇల్లు. వీళ్ళు రోజు రావడం, పొద్దున్నే శివుడి మీద కాస్త గంగాజలం అర్పించుకోవడం, నమస్కారం పెట్టుకోవడం, గణపతికి నమస్కారం చేయడం, వెళ్ళడం, అలా చేస్తున్నారు. అలాంటివి నేను చూశాను. అంటే మన ఇంట్లో దేవుడి మండపాలు మనం ఎలా పెట్టుకుంటామో అలాగే వారణాసిలో దేవుడికి ఓ చిన్న గుడి కట్టేస్తారు వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ ప్రాకారంలో. అయితే అమ్మ, కాశీలో చాలా విశిష్టమైంది ద్వాదశ ఆదిత్యులు అంటాను. ద్వాదశ ఆదిత్యుడు 12 రాసుల్లో, జ్యోతిష్యం ప్రకారం చూసుకుంటే 12 రాసుల్లో ప్రతి నెలకి సంవత్సరంలో ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రాశిలో సంచారం ఉంటాడు. మనం మకరంలోకి ప్రవేశిస్తే మకర సంక్రాంతి అంటాం, ధనుర్రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్రాశి అంటాం. అలాగే ఈ ద్వాదశ ఆదిత్యులకి చాలా శక్తి కేంద్రాలు అంటారు. అది ఎలా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి కాశీలో? వారణాసియే పూర్తిగా ఒక శక్తి కేంద్రం అండి. అందులో మళ్ళీ ఇవి చాలామందికి తెలియనివి ఏంటి అంటే ద్వాదశ ఆదిత్యులకి 12 గుళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా గుప్త గుళ్ళు అని అంటారు. అంటే ఇవి మామూలుగా వెళ్ళే 3 రోజుల యాత్రలో, 9 రోజుల యాత్రలో జనరల్గా ఇవి చెయ్యరు. అది కూడా మేము ఆదిత్యుల గుడికి వెళ్ళాలి అని అంటే అందరూ తీసుకొని వెళ్ళేది మాత్రం లోలార్క ఆదిత్యుడు అని ఒకటి ఉంది, లోలార్క గుండం అని. అక్కడికి వెళ్ళి ఆ గుండంలో, అంటే అది ఒక చిన్న దిగుడు బావిలా ఉంది, దిగుడు బావిలోకి వెళ్ళి వాళ్ళు స్నానం చేయడమో ఏదో నీళ్లు నెత్తిన చల్లుకొని ప్రోక్షణ చేసుకొని రావడమో చేసి, పైన శివుడు ఉన్నాడు, శివుడికి ప్రదక్షిణలు చేసుకొని ఆయనకి అభిషేకం చేసి పూజ చేసుకొని వస్తున్నారు. అదొక్కటే చెప్తున్నారు చాలామంది. కానీ యాక్చువల్గా అయితే అక్కడ 12 ద్వాదశలు ఆదిత్యులు ఉన్నారు. వారు వాళ్ళ రాశులకి సంబంధించినటువంటి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏ రాశిలో సూర్యుడు ప్రవేశిస్తే ఏ రాశి కిందికి వస్తుందో ఆ రాశికి సంబంధించిన ఆదిత్యుడి దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ రాశి ఉన్న సమయంలో చూస్తే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీని కొలవడానికి కొలమానం సరిపోలేదట. ఇది సైంటిఫికల్గా కూడా పరీక్ష చేసి చెప్పినటువంటి విషయం. అది కూడా ఒక కొలంబియా యూనివర్సిటీ నుంచి ఒక సైంటిస్ట్ వచ్చి అంతకుపూర్వం ఆయన ఎనర్జీని కొలిచేటువంటి ఒక సాధనంతో కొలిచారు అని నేను చదివాను. నాకు ఆయన పేరు అది నాకు హ్యాండీగా నాకు గుర్తు రావట్లేదు, కానీ అది మనము ఇంటర్నెట్లో వెతుక్కుంటే దొరుకుతుంది. ఆయన పెట్టిన మ్యాపు, ఆ మ్యాప్ని బట్టి చూసినా కూడా సూర్యుడి యొక్క గమనం బట్టి ఒక్కొక్క రాశి మీద సూర్యుడు పడుతున్నటువంటి శక్తిని బట్టి అక్కడ ఆ ఏరియాలో విపరీతమైన శక్తి కనిపించింది ఆయనకి. దాన్ని బట్టి చూస్తే మన యొక్క జ్యోతిష్యం చెప్పింది కూడా సరిపోయింది. దాన్ని బట్టి ఆ రకంగా ఆ రాసుల వాళ్ళు ఆ ఆదిత్యుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కనుక వాళ్ళు తపస్సు చేసుకున్నా, పూజ చేసుకున్నా, సేవ చేసుకున్నా, లేదా కొన్ని రోజులు అక్కడ ప్రదక్షిణాలు లాంటివి చేసినా వాళ్ళ గ్రహ బాధలు తప్పిపోయి గ్రహాల మూలంగా వాళ్ళకి కలుగుతున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి అని చెప్తారు. అది ప్రూవ్ అయినటువంటి విషయం కూడా. దాంట్లో మనకి కనిపించే ఈ లోలార్క గుండం కాకుండా మన 12 ఉన్నాయి. ఆ 12 కూడా బస్సులో కానీ ఇలా మన కార్లో కానీ ఆటోలో కానీ వెళ్ళే సౌకర్యం లేవు. కొన్ని అయితే కేవలం నడిచే వెళ్ళాలి. కొన్ని ఘాట్లలోనే ఉన్నాయి, కొన్ని ఏమో లోపలికి ఉన్నాయి. కొన్ని మొత్తం కాశీకి, ఒకటైతే చాలా కాశీకి దాదాపు ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుంది. అది అసలు దూరంగా ఉంది. దాని సంగతి తెలియాలి అంటే కూడా కొంచెం కష్టమైంది. కాశీలో మేము తిరిగినప్పుడు ఒక రోజులో 12 ఆదిత్యులని చూడాలని అనుకున్నాము, కానీ మాకు అలా కుదరలేదు. నాకైతే 3 రోజులు పట్టింది. మొదటి రోజు మాత్రం మేము ఫస్ట్ వేటికి ఆటోలో వెళ్ళొచ్చు అని చూసుకున్నామండి. చూసుకొని ఆ లెక్క ప్రకారం మనకి మీకు తెలిసే ఉంటుంది, శ్రీనివాస్ గారు అని ఆయన యూట్యూబ్ వీడియోలు చేస్తుంటారు. నండూరు శ్రీనివాస్ గారు, ఆయన మొదట దాని గురించి ఇచ్చి ఒక మ్యాప్ ఇచ్చారు మాకు. అక్కడ ఇంటర్నెట్ రాకపోతే నేను ఆ మ్యాప్ ఒక్కటి క్లిక్ చేసుకొని
జస్ట్ ఆ మ్యాప్ని బట్టి చూసుకొని వెళ్ళాను. కానీ కొంతసేపటికి ఇంకో దేవాలయం దగ్గర ఒక అతను ఇచ్చాడు, అది హిందీలో ఉండింది, ఎవరెవరి ఆదిత్యులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా వెళ్ళాలి అని. ఆ రకమైనటువంటి 12 ఆదిత్యులని తర్వాత మేము దర్శించుకున్నాం. అందులో సాంబాదిత్యుడు ఒకటి చాలా ఫేమస్ అక్కడ కూడా. కాకపోతే ఆ వాటర్ అంతా కూడా ఆ కుండాలలో నీళ్లు కదలకుండా ఉన్నందుకు కొంచెం పాచది పట్టేసింది. కానీ స్నానం చేయకపోయినా కనీసం మనం వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మనకు ఆ శక్తి అర్థమవుతోంది కూడా. ఇప్పుడు నా రాశికి ఉన్నటువంటి ఆదిత్యుడు కుక్కుటాదిత్యుడు అని ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు శతభిషం నాది కుంభరాశి. అక్కడ నాకు అది నేను చాలా కనెక్ట్ అయ్యాను ఆ ఎనర్జీతో. నేను అక్కడి నుంచి రాలేకపోయాను. వాళ్ళు దేవాలయం మూసేయాలి, ఇంకా మీరు వెళ్ళిపోవాలి అనేంత వరకు మేము కూర్చొని వాళ్ళు పంపించేసాక బయటకు వచ్చాం. మనకి తెలియకుండానే ఆ తర్వాత చూస్తే అదేమో కుంభరాశికి సంబంధించినటువంటి ఆదిత్యుడని తర్వాత తెలిసింది. మనకి తెలియకపోయినా కూడా మనం ఒక చోటుకి వెళ్ళి మనం ధ్యానం చేస్తే మనకి ఆ ఎనర్జీతో కనెక్ట్ అయ్యాము అంటే అక్కడ మనకి సంబంధించింది ఏదో ఉంది అని మనకి అర్థం చేసుకోవాల్సి అక్కడ కాశీలో. ఆ రకంగా ఆ ఆదిత్యుల్ని మన గ్రహ బాధలు, శరీర రుగ్మతలే కాకుండా మనకి ఎనర్జీ కనెక్ట్ అవ్వడము, మన ఎనర్జీని మన సాధనలో ముందుకు వెళ్ళడానికి కూడా ఈ ద్వాదశ ఆదిత్యుల దర్శనం సహాయం చేస్తుంది. మాకు ఆ విషయం అర్థమైంది. ఆ రోజు మీరు నమ్మరు, మేము ఉదయం మొదలుపెట్టినప్పటి నుంచి రాత్రి వరకు ప్రతిదీ వెతుక్కుంటూ కొన్ని చోట్లకి నడవాల్సి వచ్చింది. కొన్ని చోట్ల అయితే మెట్లు పాతాళానికి ఉంటున్నాయి, ఆకాశానికి ఉంటున్నాయి. మెట్లు ఎక్కుతూ దిగుతూ అలా తిరుగుతున్నాము. నీళ్లు తాగలేకపోయాము, భోజనం చేయలేకపోయాము. ఇంకొకటి అన్నీ పక్కపక్కన లేవు. అది మొత్తం ఘాట్లలోనూ మొత్తం కాశీ అంతా విస్తరించి ఉన్నాయి 12 ఆదిత్యుల దేవాలయాలు. దాంతో ఒకదానికి వెళ్ళాక దారిలోనే ఇంకోట అని మళ్ళీ వెనక్కి వెళ్ళడం, అలా వెతుక్కుంటూ వెళ్ళాం. భోజనం చేయకపోయినా నీరసం రాలేదు, ఎందుకంటే మేము చేస్తున్నటువంటి ధ్యానానికి మాకు కలిగినటువంటి ఎనర్జీ అని మేము అనుకున్నాం ఆ రోజు. అది ఒక అద్భుతమైనటువంటి అనుభవము. అది తప్పకుండా ప్రతి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒకసారైనా ఈ ఆదిత్యులని అర్చన చేసుకొని అక్కడ కొద్దిగా ధ్యానం అది చేసుకుంటే బాగుంటుంది అని నేను అనుకున్నానండి. కుదిరితే వెళ్ళిన వాళ్ళు అది చూసి వస్తే బాగుంటుంది వాళ్ళకి కూడా.